సాయంత్రం రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ లాంచ్ ను హైదరాబాద్ లో విమల్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అనంతరం మారుతి మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ అయ్యాక కాలర్ ఎగరేసుకుంటారు, ఇలాంటివి నేను చెప్పలేను, ఎందుకంటే ప్రభాస్ లాంటి కట్అవుట్ కి అవి చాలా చిన్న మాటలు అయిపోతాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వారికి కారణమయ్యాయి. తమ హీరోను ఉద్దేశించి డైరెక్టర్ మారుతి కమెంట్స్ చేశాడని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిందని, ఎలా అంటే అలా మాట్లాడకూడదని మారుతిపై ట్రోలింగ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే ఈ వివాదం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గొడవలకు కారణమవడంతో తన వ్యాఖ్యలపై మారుతి వివరణ ఇస్తూ తాను మాట్లాడిన మాటలకు వ్యక్తిగతంగా స్పష్టత ఇవ్వాలని అనిపించింది. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రతి అభిమానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఎవరిని బాధ పెట్టడం లేదా అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. కొన్నిసార్లు ఎగ్జైట్మెంట్ లో మాట్లాడేటప్పుడు మనం ఒకటి మాట్లాడితే అది ఇంకొకటిగా బయటకు వస్తుంది. నేను మాట్లాడిన మాటలు మీకు తప్పుగా అనిపించినందుకు నేను చింతిస్తున్నాను. ఎన్టీఆర్ గారు మరియు ఆయన అభిమానులందరి పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. సినిమా పట్ల ఎన్టీఆర్, ఆయన పట్ల మీరు చూపే ప్రేమను నేను నిజంగా విలువైనదిగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేను మాట్లాడిన సిచ్యువేషన్ ని, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.